వెల్కమ్ టు మెగానెట్ టీవీ. దేశవ్యాప్తంగా మావోయిస్టు దళాల ఉనికిని పూర్తిగా అంతమొందించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ తుది దశకు చేరుకుంది. గడువు ముగియటానికి ఇంకా 4 నెలలు మాత్రమే ఉండగా అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్లు మరింత ఉధృతమయ్యాయి. వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు, భారీ స్థాయి జాయింట్ ఆపరేషన్లతో మావోయిస్టు ప్రాబల్యం క్షీణిస్తున్న నేపథ్యంలో ఈ పోరాటం కీలక మలుపు తీసుకుంది. వన్య ప్రాంతాల్లో డ్రోన్ల గర్జన, హెలికాప్టర్ల చక్కర్లు, అడవుల్లో దళాల అడుగు చప్పుళ్లు, ఇలాంటి ఆపరేషన్లతో ఆపరేషన్ కగార్ దేశంలోని మావోయిస్టు వ్యవస్థను మూలాలతో పాటు కూల్చేస్తుంది. ఆపరేషన్ కగార్ లక్ష్యం కింద మావోయిస్టులు లేని ప్రాంతంగా ప్రకటించేందుకు మరో 4 నెలల 10 రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో కేంద్ర భద్రతా బలగాలు మావోయిస్టుల ఏరివేతకు కూంబింగ్ను ముమ్మరం చేశాయి. వచ్చే ఏడాది మార్చి కల్లా నక్సల్స్ ఫ్రీ దేశంగా ప్రకటిస్తామని సాక్షాత్తు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. మావోయిస్టులను మట్టుపెట్టడంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాట్లైన గ్రేహౌండ్స్ స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరోలు సమర్థంగా పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవులు మరోసారి రక్తసిక్తమయ్యాయి. మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు అగ్రనేత, సెంట్రల్ కమిటీ సభ్యుడు మద్ది హిడ్మా, అతని భార్య రాజే, అనుచరులు మల్లా, దేవే, చెల్లూరి నారాయణ, టెక్స్ శంకర్లు మరణించారు. మావోయిస్టుల కదలిక సమాచారం అందగానే తమ బలగాలు గాలించగా ఎన్కౌంటర్ జరిగిందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చెప్పారు. దేశంలో మావోయిస్టులను ముట్టిపెట్టడం ద్వారా మావోయిజాన్ని అంతమొందించడమే లక్ష్యంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆపరేషన్ కగార్ పేరిట ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. 2026 మార్చి నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేయాలనే లక్ష్యంతో కేంద్ర సాయుధ బలగాలు ఈ ఆపరేషన్ చేపట్టాయి. గతేడాది నుంచి చేపట్టిన ఈ ఆపరేషన్తో గుట్టల్లో తుపాకులు గర్జిస్తుండగా పచ్చని అడవులు నెత్తుటితో ఎరుపెక్కాయి. దేశంలోని ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు మావోయిస్టుల ప్రాబల్యానికి కేంద్రాలుగా ఉండేవి. దీంతో పాటు దేశంలోని 14 రాష్ట్రాల్లో మావోయిస్టుల మనుగడ సాగిస్తున్నారని గుర్తించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆపరేషన్ కగార్లో భాగంగా కేంద్ర సాయుధ బలగాలను రంగంలోకి దించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ ఆపరేషన్ను పర్యవేక్షించారు. మావోయిస్టులు అధికంగా ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని అడవుల్లో ప్రతి 4 కిలోమీటర్లకు 1 చొప్పున 250 సిఆర్పిఎఫ్ క్యాంపులను ఏర్పాటు చేసి మావోయిస్టులపై ఉక్కుపాదం మోపారు. మావోయిస్టులపై దాడులు చేయడం, వారిని అరెస్టు చేయడం, తుపాకులు, మందుగుండు సామాగ్రి, ఇతర డంప్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు వారు కాల్పులు జరిపితే ఎదురు కాల్పులు జరిపి వారిని ముట్టుబెట్టడం లక్ష్యంగా ఆపరేషన్ కగార్ సాగింది. 2010వ సంవత్సరంలో నేపాల్ దేశంలోని పశుపతి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి దాకా 126 జిల్లాల్లో విస్తరించిన మావోయిస్టుల రెడ్ కారిడార్ కు నేడు అంతరార్థనమవుతుంది. ఎత్తైన కొండలు, దట్టమైన అడవులతో శత్రు దుర్భేదంగా ఉన్న దంతేవాడ, నారాయణపూర్, బీజాపూర్ జిల్లాల్లో మావోయిస్టులు ఉన్నారని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిశీలనలో వెల్లడైంది. దీంతో కేంద్ర బలగాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్లు చేపట్టాయి. అబూజ్మడ్ అడవుల్లో మకాం వేసిన మావోయిస్టుల ఆచూకిని డ్రోన్లను ఎగరవేస్తూ, హెలికాప్టర్లలో చక్కర్లు కొడుతూ భద్రతా బలగాలు కనుగొంటున్నాయి. మావోయిస్టులకు కేంద్రంగా ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని అబూజ్మడ్ అడవుల్లో కేంద్ర భద్రతా బలగాలు హెలికాప్టర్లు, డ్రోన్లు, ఆధునాతన ఆయుధాలు, నైట్ విజన్ గ్లాసులతో రంగంలోకి దిగాయి. దట్టమైన అడవుల్లో మావోయిస్టుల ఆయుపట్టైన స్థావరాలపై సాయుధ పోలీసులు వరుస దాడులు చేస్తూ మావోయిస్టులను ముట్టబెడుతున్నాయి. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకు రావడం, మరోవైపు ఎన్కౌంటర్లతో వారి ప్రాబల్యం తగ్గిపోయిందని తెలంగాణ మాజీ డీజీపీ ఒకరు వ్యాఖ్యానించారు. ఆపరేషన్ కగార్ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఒకవైపు వరుస ఎన్కౌంటర్లలో వందలాది మంది మావోయిస్టులు మరణించగా మరికొంతమంది లొంగిపోయారు. ఫలితంగా ఈ ఆపరేషన్ పుణ్యమా అంటూ మావోయిస్టుల దళాలు బలహీనపడ్డాయి. 2025 అక్టోబర్ 14న మావోయిస్టు అగ్రనాయకుడు, సెంట్రల్ కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ భూపతి తన అనుచరులైన 61 మంది క్యాడర్తో గడిచిరోలి పోలీసుల ముందు లొంగిపోయారు. దట్టమైన అడవులున్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే 200 మంది మావోయిస్టులు తుపాకులను వదిలి లొంగిపోయారు. 2014వ సంవత్సరంలో 18,000 చదరపు కిలోమీటర్లలో విస్తరించిన మావోయిస్టుల ప్రాబల్యం కేవలం 100 చదరపు కిలోమీటర్లకే తగ్గిందని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గణాంకాలే చెబుతున్నాయి. మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుల్లో 4 ఎన్కౌంటర్ కాగా మరో 2 లొంగిపోయారు. దీనికి తోడు కొత్తగా మావోయిస్టుల రిక్రూట్మెంట్లో అటవీ గ్రామాల యువకులు చేరడం లేదు.
దీనికి తోడు మావోయిస్టులకు నిధుల సమీకరణ కూడా నిలిచిపోయింది. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధ్యం కాదనే విషయాన్ని యువకులు గుర్తించి వారంతా ఐటీ ఉద్యోగాల వైపు మొగ్గు చూపుతున్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ మాజీ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. మావోయిజాన్ని వదిలి లొంగిపోయిన వారికి రివార్డులు ఇవ్వడంతో పాటు వారికి 5 ఎకరాల వ్యవసాయ భూమి, ఇంటి స్థలం మంజూరు చేసి వారికి పునరావాసం కల్పిస్తున్నారు. దీంతో ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 421 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారని తెలంగాణ పోలీసుల రికార్డులే తేటతెల్లం చేశాయి. ఛత్తీస్గఢ్లో 403 మంది మావోయిస్టులు లొంగిపోయారు. గత సంవత్సరం తెలంగాణలో 49 మంది, ఛత్తీస్గఢ్లో 32 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో 70 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. తెలంగాణలో మావోయిజానికి స్వస్తి చెప్పి 2 మావోయిస్టు సీనియర్లు కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్లు ఇటీవల తెలంగాణ డీజీపీ బి శివధర్ రెడ్డి ముందు లొంగిపోయారు. 2025వ సంవత్సరంలో 427 మంది మావోయిస్టులు దళాల నుంచి వచ్చి లొంగిపోయి జనజీవితం గడుపుతున్నారని తెలంగాణ డీజీపీ బి శివధర్ రెడ్డి చెప్పారు. పోరు వద్దు ఊరు ముద్దు అంటూ డీజీపీ శివధర్ రెడ్డి మావోయిస్టులకు పిలుపునిచ్చారు. దండకారణ్యంలో మిగిలిపోయిన మావోయిస్టులు ఇప్పటికైనా ఆయుధాలతో వచ్చి ఆయుధాలతో లొంగిపోవాలని బస్తర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందరరాజన్ విజ్ఞప్తి చేశారు. ఛత్తీస్గఢ్ని బస్తర్ దండకారణ్యంలో మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం చివరి దశలో ఉందని, ఆ ఉన్న కొద్ది మంది ప్రభుత్వానికి లొంగిపోతే ప్రాణాలు దక్కుతాయని ఆయన పేర్కొన్నారు. 2025 నవంబర్ 17న సుక్మా జిల్లా తమల్పాడ్ అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో దళ కమాండర్ మద్విదేవా అలియాస్ జెనివి లిథియా, మరో దళ కమాండర్ పొడియం గంగి మరణించారు. 2025 బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 16 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు ముట్టిపెట్టాయి. 2025 జనవరి నెలలో 48 మంది మావోయిస్టులు నేలకొరిగారు. 2025 ఫిబ్రవరిలో 40 మంది, 2025 మార్చి 20వ తేదీన 30 మంది ఎదురుకాల్పుల్లో మరణించారు. అడవుల్లో దశాబ్దాలుగా జొరబడ్డ మావోయిజం ఇప్పుడు తన చివరి శ్వాస తీసుకుంటోంది. వరుస ఎన్కౌంటర్లు, భారీ లొంగిబాట్లు, కేంద్ర రాష్ట్ర భద్రతా బలగాల సంయుక్త దాడులతో మావోయిస్టు దళాలు బలహీనపడి అస్తమయం దిశగా కదులుతున్నాయి. ఆపరేషన్ కగార్ గడువు ముగియటానికి ఇంకా 4 నెలలే ఉన్న ఈ దశలో దేశం మావోయిజం చరిత్రకు చివరి పుటలు రాస్తున్నట్లు కనిపిస్తోంది.